మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. హలో గాయస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో హరీష్ తన్నేటి గారు ఉన్నారు. సార్ మాట్లాడే ప్రతి మాటలు ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తాయి. మరి మనలో చాలా మంది ప్రతి చిన్న చిన్న విషయానికి బాధపడుతూ డిప్రెస్ అవుతూ ఏడుస్తూ ఉంటారు. అసలు మనలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎలా హ్యాపీగా ఉండాలి, బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవాళ సార్తో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ నేను ఇవాళ ఏదేదో ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను, బట్ నేను ఒక 10 minutes ఇవాళ ఆఫీస్కి లేట్ వచ్చాను. మీరు ఏం చేస్తారు అంటే సీరియస్ అవుతారు, బయట నుంచున్నారంటే వెళ్ళిపోతారు అని చెప్పి భయపడి పరిగెట్టుకుంటూ వచ్చాను. బట్ ఇట్స్ ఓకే, ఏం లేదు కానివ్వండి అని చెప్పి ఒక స్మైల్తో చెప్పడం వల్ల నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాను. ఇదే ఇన్సిడెంట్ ఒక 1 week బ్యాక్ ఒక పెద్ద గెస్ట్ వచ్చారు. జస్ట్ పార్కింగ్ చేసుకునే గ్యాప్లో అక్కడ ఒక కార్ అడ్డుగా ఉందని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయారు. కాల్ లిఫ్ట్ చేయలేదు. అంటే మనం ప్రాపర్గా ముందే పార్కింగ్ అరేంజ్ చేయాల్సింది, అట్లా చిన్న చిన్న హట్టింగ్స్ ఉంటాయి కదా. డే మొత్తం నాకు అదే డిస్టర్బ్ ఉండింది. బట్ ఇప్పుడు కూడా పొద్దున్న షూట్ చేస్తున్నాం మనం. సో మీరు ఒక స్మైల్తో మంచిగా ఇట్స్ ఓకే ఏం కాదు, కానీ అంత పాజిటివిటీ ఎలా వస్తుంది సార్ అసలు? ఏమో ఆయన సిచ్యువేషన్ ఏముందో, బట్ నా సైడ్ నుంచి చెప్తా. ఏదైనా సరే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్, చాలా అడ్జస్ట్మెంట్స్, చాలా హర్డిల్స్ ఉంటాయి. ప్రతి హర్డిల్కి, ప్రతి కష్టానికి, ప్రతి లేటుకి, ప్రతి అవతలవాడి ఎక్స్ప్రెషన్కి, ప్రతి సిచ్యువేషన్కి బాధపడిపోతూ ఉండడం మనిషిగా ఫెయిల్ అయిపోయినట్టు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి దేవుడిచ్చిన గొప్ప శక్తి విచక్షణ, ఆలోచించి రియాక్ట్ అవ్వడం. ఒక డాగ్కి ఆ ఛాన్స్ లేదు. ఓకే, ఒక బోన్ విసిరామంటే, ఒక బిస్కెట్ విసిరామంటే తక్కువ ఎగిరి పట్టుకుంటుంది, ఆప్షన్ లేదు దానికి. ఓకే, ఒక పిల్లికి ఎలకని చూడగానే వెంట పడుతుంది అంతే, దర్ ఇస్ నో ఆప్షన్ దానికి. ది ఫిక్స్డ్ మైండ్ సెట్స్. మనుషులుగా మనకున్న కెపాసిటీ విచక్షణతో రియాక్ట్ అవ్వడం, ఆ సిచ్యువేషన్ని బట్టి రియాక్ట్ అవ్వడం. నేను ఎంతమందిని చూస్తుంది తెలుసా, రోడ్డు మీద ఇలా బైక్ తగులుతుంది అంతే, దిగి ఏం రా నువ్వేమనుకుంటున్నారా అని గొడవ పడతారు. వాడు నిజంగానే ఇంటెన్షనల్గా నీ కార్ని గుద్దేద్దామని వచ్చాడు అనుకో, వాడు అక్కడ తగిలించి వెయిట్ చేయడు నీ కోసం, నువ్వు తిట్టేదాకా వెళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికి కదా. ఒకవేళ బై మిస్టేక్ అవుతుంది అనుకో, ఏదైనా బై మిస్టేక్ జరిగింది అనుకో, మిస్టేక్ ఎవరితో అయినా జరుగుతుందిగా, మనం అందరం మనుషులమే. సో పాయింట్ ఇస్, ఆ చిన్న సడన్ గా ఏదైనా ట్రిగర్ అయినప్పుడు ఆ చిన్న రెస్పాన్స్కి బ్రేక్ ఇవ్వడమే మనిషి. ఓకే, మిగతాది ఏదైనా జంతువే. జంతు స్వభావము, ఒక అందమైన అమ్మాయి వెళ్తుంటే ఏమ్రా అని చూడడము జంతు స్వభావం. నాకు అవసరం లేదురా, ఇంట్లో నా భార్య ఉంది, నేను మనిషిని, ఐ డోంట్ హ్యావ్ టు బి ఫూలిష్ ఇడియట్ అని అనుకోవడమే మనిషి స్వభావం. ఓకే, ఎక్కడైనా ఎవరిదైనా జేబులోంచి ఇట్లా పర్సులు తీస్తుంటే డబ్బులు పడిపోయి అనుకో, అటు పోగానే నేపేద్దాం అనుకో, జంతు స్వభావం. మనిషి అది పాపం డబ్బులు పడిపోయి తెలియక పడేసి ఉంటాడు, ఇచ్చేయడం మనిషి స్వభావం. సో ఆ చిన్న గ్యాప్ మనిషిని జంతువు నుంచి సపరేట్ చేస్తుంది. ఓకే, కొంతమంది తెలియక ఇలా సఫర్ చేస్తారు. ఇది ఒక ఎక్స్టెన్షన్ ముందుకి చెప్తా, ఎందుకంటే కొంతమంది సగం ఇక్కడ దాకా విని రోజు ఇరిటేట్ చేస్తే, రోజు లేట్ వస్తే, రోజు టార్చర్ పెడితే అని వస్తారు. వాళ్ళకి చెప్తున్నాను, దీనికి ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. కోప్పడాల్సిన అవసరం లేదు. రోజు వస్తున్నా పొద్దున, రోజు 15-20 minutes లేట్ అవుతున్నాను, నెక్స్ట్ డే నుంచి 20 minutes లేటే వస్తాను. దానిలో బాధపడడానికి ఏం లేదు, అక్కడ ఫైట్ చేయడానికి ఏం లేదు కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ అడ్జస్ట్ చేస్తాం అంతే. సో లైఫ్లో యూ ఆల్వేస్ హ్యావ్ ఎ చాయిస్ టు డీల్ ఇట్ హుందాగా. హుందాగా డీల్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, కొన్నిసార్లు రూడ్గా బిహేవ్ చేయొచ్చేమో, బట్ మ్యాక్సిమం టైమ్ మనిషి లాగా బిహేవ్ చేయాలి. ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తుంది కదా సార్. చాలా మంది అంటే ఏది చెప్పినా కోపం, వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ స్మైల్ కానీ, ఎప్పుడో అమ్మో వీడు నవ్వాడ్రా బాబు అనుకుంటూ ఉంటాం, చాలా తక్కువ స్మైల్ చేస్తూ ఉంటారు. అసలు ప్రతి చిన్నదానికి కోపం వస్తే త్వరగా ముసలోళ్ళు అయిపోతాం, త్వరగా బీపీ షుగర్స్ వస్తాయి అంటూ ఉంటారు కదా. అసలు అటువంటి వాళ్ళకి ఏదైనా ఒక థెరపీ ఉంటుంది సార్? ఓ అబ్సల్యూట్లీ ఉంటాయి. కోపానికి, యాంగర్ కంట్రోలింగ్కి, యాంగర్ వాటికి సో మెనీ థెరపీస్ ఆర్ దేర్. ఓకే, యాజ్ అన్ ఎమోషనల్ థెరపిస్ట్ ఎమోషన్స్ని నేను రోజు దగ్గరగా చూస్తాను కాబట్టి, దీన్ని బాగా స్టడీ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. కోపం అనేది త్రివిధం నరకం అని చెప్తారు. 3 రకాలుగానే నరకానికి వెళ్ళగలం, వారు ఇక్కడుండగానే నరకాన్ని అనుభవించగలం. అది కోపము.
ఓకే, Hmm. క్రోధము, కామము అండ్ లోభము, ఈ మూడిటి వల్ల నరకంలోకి వెళ్తారు అంటారు. నరకం అంటే అక్కడెక్కడో పాతాళం కింద ఉంది కాదు. నరకం ఈజ్ అబ్సల్యూట్లీ ఇక్కడ అనుభవిస్తావు. ఎందుకంటే ఒక్కసారి కోపం రాగానే ఓ చిన్న ఒక గ్లాస్ ఆఫ్ విషాన్ని మనం తాగుతున్నట్టు ఉంటుంది. ఓకే. అంత డేంజరస్ కోపం. బీపీ, షుగర్లు వచ్చేస్తాయి, ఫిజికల్గా మందులు వేసుకోవచ్చేమో, కానీ లోపల జరిగే టాక్సిసిటీ వల్ల భగవంతుడికి ఎంత దూరం అయిపోతుంది తెలుసా. ఇంకా ఎన్ని జన్మలెత్తాలో భగవంతుడి దగ్గర రావడానికి. నిజంగా కూడా ఈ మాట అర్థం చేసుకోరు చాలా మంది. ఏముంది కోపం, ఓకే బీపీ వచ్చింది అనుకో మందులు వేసుకుంటా, అయినా నా కోపాన్ని తగ్గించుకోను అనే స్థితిలో ఉంటారు. నేను వెరీ ఇంపార్టెంట్ గా చెప్తాను, నువ్వు ఎంత కోపంగా ఉంటావు అంత నరకానికి వెళ్ళిపోతుంటావు. నరకం ఇస్ వెరీ బేసిక్, కిందకి వెళ్ళిపోవడం, పాతాళము దాటి కిందకి వెళ్ళిపోవడం అనమాట. అంత దూరం వెళ్ళిపోయాక మళ్ళీ భగవంతుడి దగ్గరకు రావడానికి చాలా టైం పడుతుంది. భగవత్ శక్తిని చూడాలి. ఆర్ నాట్ ఓన్లీ దేవుడు కూర్చుని నీ కోసం ఇట్లా వెయిట్ చేసి ఆభరణాలు వేసుకుని కూర్చోకపోవచ్చు, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ దట్ సెరెనిటీ భగవంతుని దగ్గరికి చేస్తుంది. ఎప్పుడైతే కోపం ప్రతి మాటకి చిరాకు పడుతూ లైఫ్ను ఒక బిగ్ పిక్చర్లో చూడలేని మూర్ఖులు కోపంలో ఉండిపోతారు. ఒక బిగ్ పిక్చర్లో చూడలేరు. అరే ఎన్ని జన్మల రికార్డింగ్ వేసుకుంటే వాడి డిఎన్ఏతో ఈ స్ట్రక్చర్తో ఇలాగ నీ లైఫ్లోకి వచ్చి ఉంటాడు. వాడు ఎన్ని జన్మలు ట్రావెల్ చేస్తుంటే వాడు ఆత్మ దానిలో ట్రాప్ అయ్యి ఇలా మనిషి రూపంలో నీ పక్కకు వచ్చింది. ఈ బిగ్ పిక్చర్ చూడక వాడు కాఫీ గ్లాస్ కింద పడేశారని, చెప్పిన టైంకి రాలేదని, లేకపోతే ఇంకోటి జరగలేదని ఫ్రస్ట్రేట్ అయిపోయి కోపం అయిపోయి ఉంటారు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక స్థితి వస్తుంది. అది వచ్చేదాకా మనం ఎంతసేపు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అండ్ ఎవరైనా కోపం అనే ఎమోషన్ని డీల్ చేస్తుంటే చెప్తాను, ఏదో భగవంతుడి కంటే నీ ఈగో చాలా పెద్దది అనుకుంటాం. నేను మార్నింగ్ టైంకి వస్తానండి అనుకున్నాం అనుకో, దేవుడు నీకు 9:20 9:30 9 o'clock అనుకుంటే ఒక 1 hour లేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. నీ ఈగో ఎంత పవర్ఫుల్ అంటే దేవుడి ప్లాన్ కంటే కూడా నువ్వు చాలా ముందుకెళ్ళిపోవాలనుకుంటావు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యువర్ ఈగో ఈజ్ మోర్ దాన్ గాడ్. అందుకే యూనివర్స్లో జరిగే ఫ్లోని నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఓకే, ఎంజాయ్ చేయలేము, అసలు నేచర్ని ఎంజాయ్ చేయలేరు, ఏమి ఎంజాయ్ చేయలేము. చాలా ఇంపార్టెంట్ పని బయలుదేరాం, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఫ్లైట్ మిస్ అయిపోతుంది అని ఉంది. ఆ టైంలో పట్టుకోవాలి భగవంతుని. ఆ టైంలోనే ఎన్ని పరిగెట్టిస్తుందో మైండ్. సరే లేట్ అయిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, అక్కడ ఏదో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, కోట్లు నష్టం వస్తుంది అనుకుందాం. ఇక్కడ టెన్షన్ పడి ఏమైనా చేయగలనా? లేదు. ఫ్లైట్ని ఏమైనా ఇట్లా తాడేసి వెనక్కి లాగగలనా? మరి వై వరీ? అలాంటప్పుడు దాన్ని సెపరేట్ చేయడమే, నీ మనసుని పక్కకి తీయగానే భగవంతుడు కనిపిస్తాడు. దట్స్ ద హోల్ ప్రాసెస్. అండ్ ఎవరైతే కోపంలో ఉంటారో వాళ్ళకి పాయింట్ ఎప్పుడు చెప్తుంటాను, కోపానికి భగవంతుడికి చాలా దగ్గరకు వచ్చేసావు. విశ్వామిత్రుడు అంతటి సైతం వాడి కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని ఇట్లా తీయగానే భగవంతుడు కనిపిస్తుంది, సాక్షాత్కారం. సో ఎవరైతే కోపం ఉన్నారో యు ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. రిమూవ్ దట్ కోపం అండ్ సీ. ఇరిటేషన్ వస్తున్నప్పుడు పట్టాలి మైండ్. అది ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు మైండ్కి చెప్పాలి. ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు అంత, ఏమొచ్చింది ఇక్కడ, ఏమైపోయింది, ఏం అరిగిపోతుంది ఇక్కడ, నా కిరీటం ఏమైనా కింద పడిపోతుందా, ఏమవుతుంది, నా రాజ్యం ఏమైనా వెళ్ళిపోతుందా, నా ఏనుగు ఏమైనా నన్ను తొక్కేస్తుందా, ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్, ఎందుకంత కోపం నాకు, అక్కడ ఆపాలి బండిని. మన మైండ్ కి మనం చెప్పుకోవాలి, మైండ్ పట్టాలి. మైండ్ తిప్పుతుంది, వాడికంటే మన మీద అది లేదా, ఆ మాత్రం విలువ ఉండదా, వాల్యూ ఉండదు, ఇది ఉండదు. చాలా సింపుల్, మెల్లగా వెనక్కి తీసుకురావాలి, హుందాగా డీల్ చేయాలి. నిజంగా ఇబ్బంది ఉంది నాకు, వేరే ప్రోగ్రామ్ స్లైట్లీ, దట్ ఈస్ ద మెథడ్ టు డీల్. అది తెలియకుండా మైండ్ తిప్పుతుంది చూసా, దాన్ని పట్టుకోవడంలోనే నీ ఎమోషనల్ కంట్రోల్ తెలుస్తుంది. ఎప్పుడైతే ర్యాండమ్గా వెళ్ళిపోతుందో, యు ఆర్ ఆల్వేస్ లివింగ్ ఇన్ ద మైండ్. ఆ మైండ్లో బతికినన్ని రోజులు భగవంతుడు దూరం. ఎప్పుడైతే మైండ్ దాటి ఐ విల్ థింక్, నేను రెస్పాండ్ అవ్వడానికి నా మైండ్ చెప్పినట్టు కాదు, నేను రెస్పాండ్ అవ్వనప్పుడు అవుతా. నాకు కోపం వస్తే మనిషిని కాదండి అంటే కరెక్ట్, మనిషివి కావు నువ్వు, అబ్సల్యూట్లీ మనిషివి కాదు నువ్వు, జంతువు అయిపోతున్నావు, నువ్వే చెప్తున్నావు. అందుకే కోపం వచ్చినప్పుడు మనిషిగా ఉండాలి. గట్టి తిక్క కోపం వచ్చింది, అప్పుడు ఆపాలి మైండ్. ఏం కోపం చేస్తున్నావు, ఏమైంది ఇప్పుడు అని మైండ్ని అక్కడ పట్టాలి.
ఓకే. దట్ కల్ప్రిట్ మైండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా జరపగలిగిన రోజున భగవంతుడు ప్రత్యక్షమవుతుంది. ఇది అబ్సల్యూట్లీ ట్రై చేసుకోవాలి. ఆ కోపం అనే విషయాన్ని నేను తాగను. ఎప్పుడైనా అంత కోపం వచ్చిన రోజున నా కోపం చాలా ఎక్కువ, తట్టుకోలేని కోపమా, మా వైఫ్ ఏదైనా మాట అంటే ఇరిటేషన్ వస్తుందా, అక్కడ పట్టాలి. ఎందుకు ఇరిటేట్ అవుతుంది అనని చూద్దాం. ఏమంటుంది, నువ్వు వేస్ట్ ఫెలో అంటదా? అయిపోయాను వేస్ట్ ఫెలో? వై? పట్టుకో. నీ కోపాన్ని, నీ మైండ్ని, నువ్వు చెప్పినట్టుగా వినని మైండ్ని తీసి పక్కన పెట్టాలి. ట్రూ ఫర్ ఎవ్రీ డాట్. నేను చెప్పే మాట సత్యం సత్యం సత్యం. ఒక్కసారి పట్టుకోవాలి. అది లైఫ్లో ఒక్కటి నిజం చెప్తున్నాను కదా. మంచి బ్రహ్మచర్య దీక్ష చేస్తాము, లేకపోతే ఏదైనా సాధన చేస్తుంటాము, డిస్ట్రాక్షన్ వస్తుంది. వచ్చినప్పుడు నేను అనుకున్న దాని మీద ఉంటా. లెట్ ద వరల్డ్ గో టు బాంబులు పడి పోని, నేను దీక్షలో ఉన్నాను. నాకు ఈరోజు ఉపవాసం, నా ముక్కు దగ్గరికి పెట్టినా ఎక్కదు. అది కంట్రోల్. దట్ కంట్రోల్ తెచ్చుకున్న రోజున అప్పుడు మనం నిజంగా సిచ్యువేషన్ని మన స్వాధీనంలో తెచ్చుకుంటాం. ఏది కావాలో జరుగుతుంటాయి మ్యాజికల్గా. ఇది సత్యం. దీనికి ఎమోషనల్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అందరూ నేర్చుకోవాలి. అంటే హార్ట్కి మైండ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. హార్ట్ చెప్పేది మైండ్ యాక్సెప్ట్ చేయదు, మైండ్ ఇలా థింక్ చేయదని హార్ట్ చెప్తున్నా వినదు. చాలామంది అనుకుంటారు నేను ఎంత అనుకున్నా కూడా నా మైండ్ వినట్లేదు, నన్ను డిస్టర్బ్ చేస్తుందో, లేకపోతే పడుకునేటప్పుడు నాకు నిద్ర రాదు, ఇవన్నీ గుర్తొస్తాయి, ఆలోచించాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు దీన్ని ఎలా అసలు తగ్గించుకోవాలంటారు? వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టెప్లోకి వెళ్తున్నాం మనం. సో ఒకవేళ అట్లా డిస్టర్బ్ చేస్తుంది అంటే ప్రతి మైండ్ ఇన్ని రోజులు ఒక లూప్లో పడి అలవాటు అయిపోయింది. ఏదైనా జరుగుతుంది, నాకు ఇరిటేషన్ వస్తుంది, అరుస్తాను, ఆర్ కోపం వస్తుంది, సామాన్లు పగలు కొడతాను, ఏదో ప్రాసెస్ ఉంది. వాళ్ళు ఏదో మాట అంటే నేను తట్టుకోలేను, అది ఆలోచిస్తూ ఉంటాను నైట్ అంతా. దాన్ని బ్రేక్ చేయడానికి అలవాటు చేయండి. సడన్గా మైండ్ వెళ్ళిపోయింది, నిద్ర పట్టట్లేదు, మళ్ళీ వెనక్కి తీసుకుని జస్ట్ హ్యాబిట్. మైండ్ ఎటు తీస్తే అటు హ్యాబిట్ చేస్తుంది. ఒక చిన్న పాప సర్కస్లో ఓ తిన్న రోప్ మీద నడుస్తుంది. నువ్వు ఎలా అలవాటు చేస్తే అలా తయారవుతుంది మైండ్. నువ్వు ఇన్ని రోజులు ఫ్రస్ట్రేట్ అవ్వాలని అలవాటు చేసావు కాబట్టి కొన్ని రోజులు మళ్ళీ వెనక్కి లాగుతుంది మైండ్. బట్ అదే ప్రాక్టీస్, ఈసారి రానివ్వను అని చెప్పి మెల్లమెల్లిగా మైండ్ని వెనక్కి తెచ్చుకోవాలి. అది ఒక్కటే సాధన. నేను ఇంకా స్కూల్స్కి వెళ్ళినప్పుడు, ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు నేను ఇదే మాట్లాడుతుంటాను. దట్ ఆ చదువులన్నీ ఎట్లా చదువుతారండి, ఇప్పుడు చాట్ జీపీటీ అడిగినా చెప్తుంది. ఈ చదువు నేర్పించండి, నీ కంట్రోల్ నీ చేతిలో ఉండేటట్టు. మైండ్ వెళ్ళిపోతుంది సడన్గా, నా వల్ల అవ్వట్లేదు, నాకు చెయ్యలేకపోతున్నాను, నేను మర్చిపోలేకపోతున్నాను, నాకు కోపం వస్తుంది అని ఉంటుంది. అలాంటి టైంలో వెనక్కి గుంజాలి. మళ్ళీ వెళ్ళిపోతుంది, బాధేస్తుంది, మళ్ళీ గుంజాలి. దట్ ప్రాక్టీస్, అదే సాధన, అదే ప్రాక్టీస్ రోజు చేయాలి. కొంతమందికి 10 రోజుల్లో వస్తుంది, కొంతమంది సంవత్సరం పట్టచ్చు. టైం లిమిట్ తీసేయండి. ఎప్పుడైనా సరే నా గోల్ మాత్రం అది. నేను ఎవడైనా ఏదైనా మాట అంటే ఫ్రస్ట్రేట్ అవ్వట్లే, ఫిక్స్డ్. నేను ఇరిటేట్ అవ్వట్లే. లెట్ దెమ్ ఎవరెవరు ఏమేమి అవుతారు అవని. నేను వాడు స్విచ్ ఆన్ చేయగానే ఓ అని తిరిగే ఫ్యాన్ని కాదు. నేను కాదు ఆ ఫ్యాన్. వాడు స్విచ్ ఆన్ చేశాడు, వాడు ఎవడు ఇరిటేటింగ్గా చూడగానే ఎందుకు అలా చూస్తారు, నన్ను ఎందుకు చూస్తారు ఇలా అని నేను బాధపడట్లేదు. నైట్ ఇట్లా పడుకుంటే నిద్రపోవాలంతే, వెళ్ళిపోవాలి. ఇప్పుడున్న చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఎవరిని అడిగినా నాకు నిద్ర పట్టట్లేదు, నేను నిద్రపోవట్లేదు. అంటే మనకి ఎంత ఆస్తులు ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు. మనకి ఏ రోగాలు లేకుండా డైలీ ప్రశాంతంగా నిద్రపోయేవాడే అందరికంటే ఎక్కువ రిచెస్ట్ పర్సన్ అని చెప్పి నేను ఒకరు చెప్పడం విన్నాను. అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ చూస్తే నిజంగా అనిపిస్తుంది సార్, ప్రతిరోజు ఎవరైతే ప్రశాంతంగా నిద్రపోతారో, ఎవరి హెల్త్ అయితే బాగుందో వాళ్ళే అందరికంటే వెరీ లక్కీ అని చెప్పి. అబ్సల్యూట్లీ. హెల్త్ని మించింది లేదు. ఆరోగ్యం ఉండాల్సి, లేకపోతే ఏం అనుభవిస్తావు, ఏం చేస్తావు, అసలు ఏంటి లైఫ్? నీకు ఇచ్చిన ఈ మెషిన్ని నువ్వు సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతే, దాన్ని వాడుకోలేకపోతే, ఇంత సూపర్ అడాప్టివ్. నా బుక్ ద బ్యాలెన్స్లో నేను రాసా, ద థియరీ ఆఫ్ అన్స్టెబిలిటీ అని. ఎంత మార్చుకుంటుంది తెలుసా బాడీ. హార్ట్కి బ్లడ్ సప్లై చేసే కొరోనరీ ఆర్టరీస్ నుండి వాటిలో బ్లాక్ అవుతుందంటే వెంటనే ఇట్లా ఒక బైపాస్ తయారు చేసుకుంటుంది బాడీ న్యాచురల్గా. ఓకే, ఒక సైడ్ పోలియో కానీ పెరాలసిస్ కానీ ఉంటే బాడీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుని వాక్ చేసేస్తుంది. యువర్ బాడీ స్పైనల్ కార్డ్ ఇట్లా బెండ్ అయిపోతే మజిల్స్ అన్నిటి పుల్ చేస్తుంటే బాడీ ఈజ్ కాన్స్టెంట్లీ అడాప్టింగ్.
ఓకే. ఇంత బ్యూటిఫుల్ మెకానిజంని ఉమ్, అసలు అర్థమే చేసుకోకుండా ఉమ్, నిద్రపోవడం, ఇట్స్ ప్రతి జీవి, ఎవరైనా ఏ జంతువైనా నిద్రపోతుంది. ఉమ్, అలాంటిది మనుషులు నిద్రపోవడానికి క్లాసులు, నిద్రపోవడానికి నాకు నిద్ర రావట్లేదనే సఫరింగ్లో ఉన్నారు. ఉమ్, ఇంతకంటే హ్యుమానిటీ ఉమ్, నాశనం అయిపోయింది అని చెప్పడం ఏంటి? అవును. స్లీప్. ఉమ్, దెర్ ఇస్ నో ప్రాపర్ ఆకలి వేయట్లేదండి చాలా మందికి. అవును. ఆకలి లేదు, ఉమ్, ఓన్లీ క్రేవింగ్. ఉమ్, అప్పటికప్పుడు ఏదో తినాలి, ఉమ్, అప్పటికప్పుడు ఏదో ఆ మసాలా అదేదో తినేసేయాలి, ఉమ్, లేకపోతే అప్పటికప్పుడు ఏదో రకంగా ఉమ్, ఆ సడన్ సర్జ్ ఆఫ్ డోపమిన్, ఆ Hmm. సడన్ సర్జ్ ఆఫ్ అబ్బా బాగుంది అని అనిపించాలి, తర్వాత మళ్ళీ డల్. ఉమ్, లైఫ్ ఇలాగా అన్ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతుంది కాబట్టి అనారోగ్యాలు వస్తున్నాయి. ఉమ్. సో ఆకలి వేయకపోవడం కూడా అదొక రోగమేనా సార్? అయ్యో అబ్సల్యూట్లీ. Okay. ఆకలి వేయట్లేదు అంటే నిజం చెప్తున్నాను, ఆకలి టైంకి వేయాలి, ఉమ్, నిద్ర కరెక్ట్గా టైంకి రావాలి, ఉమ్, ఇట్లా పడుకుంటే నిద్ర డీప్గా వెళ్ళిపోవాలి. ఉమ్, అలా వెళ్ళని వాళ్ళంతా అనారోగ్యానికి వాళ్ళు ఫస్ట్ స్టెప్ రెడీ పెట్టుకున్నట్టే. ఓకే. స్లీప్ని మిస్ అవ్వకండి. ఏది ఏమైనా ఉమ్, 6 నుంచి 8 గంటల గుడ్ స్లీప్, ఉమ్, డీప్ స్లీప్, ఇట్లా డాట్ పెడితే అలా జన్మని వెళ్ళిపోవాలి. ఓకే. ఓకే, 5 1 2 3 4 5 అని టక్కమని నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఉమ్, అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా, ఉమ్, మంచి నిద్ర పట్టిన వాళ్ళు. ఉమ్, చాలామంది నిద్రని టైం వేస్ట్ అనుకుంటారు, ఆర్ నిద్ర రావట్లేదు అని ఫోన్లు చూస్తూ ఇంకా వేస్ట్ చేస్తారు. అవును. ప్లీజ్ నిద్ర కోసం కేటాయించండి. నైట్ గుడ్ డార్క్లో ఉండే ఒక స్లీప్, ఇట్స్ బ్యూటిఫుల్. ఉమ్, కంపల్సరీగా నైట్ నిద్రని మిస్ అవ్వద్దు. ఉమ్, ఆ నిద్ర కాంపెన్సేట్ చేయలేక పొద్దున పడుకుంటారు, ఉమ్, పొద్దునంతా ఆవలిస్తుంటారు, ఉమ్, పొద్దునంతా వీక్గా అనిపిస్తుంది. ఉమ్, కంపల్సరీగా నైట్ నిద్రని మిస్ చెయ్యొద్దు. ఉమ్, అట్లీస్ట్ బై 10 9:30 పడుకోవాలి. ఉమ్, మార్నింగ్ 3-3:30 వరకు గుడ్ డీప్ స్లీప్ వెళ్ళాలి. ఉమ్, అంత చేయలేని వాళ్ళు ప్లీజ్ 10:30 11కి పడుకున్న మార్నింగ్ 6 వరకు మంచి నిద్రపోండి. ఉమ్, నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఉమ్, నిద్రలో చాలా రిపేర్లు జరుగుతాయి, బాడీ చాలా రిపేర్ చేసుకుంటుంది, ఉమ్, ఎన్నో రకాల టాక్సిన్స్ని తీసేసే ప్రోగ్రామ్ ఉంటుంది. ఉమ్, సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైంకి ఆకలి వేయడం, ఆకలి వేయడం. ఉమ్. చాలామంది ఆకలి వేస్తే తినరు, తినాలని. కడుపు నింపుకోవడానికి ఇదేదో ప్లాస్టిక్ బ్యాగ్ అనుకుని అందులో సామాన్ దొరికినవన్నీ తోస్తూ ఉంటారు. ఉమ్, అలా చెయ్యకూడదు. ఉమ్, ఎక్కడికి నేను పిల్లలకు కూడా చెప్తుంటాను, ఎవరన్నా స్కూల్స్కి కానీ ఇంజనీరింగ్ కాలేజెస్కి అట్లా లెక్చర్స్కి వెళ్తానని చెప్తా, ఉమ్, నీకు ఇంకా 2 పెద్ద పిడికళ్ళు తినగలవు ఉమ్, అన్న టైంలో ఆపాలి. ఓకే. మనకి కడుపు నిండా తినరా అని నేర్పిస్తారు. ఉమ్, కడుపు నిండా తినడం అంటే అన్ని రోగాలకి డోర్లు ఓపెన్ చేసినట్టే. ఓకే. కొంచెం ఇంకా అంత ఉందనగా స్పేస్, ఆపాలి ఫుడ్. ఉమ్, ఓన్లీ ఆకలి తీర్చుకోవడానికి తినాలి, కానీ ఆకలి మళ్ళీ రేపు పొద్దున ఆకలి వేసేస్తుందేమో అని ఈ రోజే తినేయకూడదు. ఓకే. రేపు పొద్దున ఆకలికి రావాలి, ఎంత కావాలో అంత తినాలి. తినాలి, ఉమ్, కరెక్ట్గా అంత మెయింటైన్ చేయాలి. ఉమ్, అండ్ ప్లీజ్ కీప్ మూవింగ్, ఉమ్, కదులుతూ ఉండాలి, వెళ్ళాలి, వాక్ చేయాలి, నడవాలి. ఉమ్, ఎంత కుదిరితే అంత ఫిజికల్ మూమెంట్ జరగాలి. పోనీ మూవ్ చెయ్యలేని పరిస్థితిలో ఉంటే అన్ని జాయింట్స్ని అట్లీస్ట్ ఒక 5 seconds స్ట్రెచ్ చేయాలి. ఓకే. అన్ని జాయింట్స్ ఇన్ యువర్ బాడీ ఉమ్, ఓకే స్ట్రెచ్ చేయాలి. మోకాళ్ళు కానీ, పాదాలకి జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ కానీ, ఉమ్, హ్యాండ్స్ కానీ, రిస్ట్, ఎల్బో, అన్ని జాయింట్స్ ఒక 5 to 15 seconds మూవ్ చేయాలి. ఉమ్, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ గుడ్ హెల్దీ లైఫ్. ఓకే. జాయింట్స్ మూవ్ చేస్తూ ఉండాలి. చాలా మంది వెనక్కి తిరగమని తిరగలేరు, ఉమ్, ఇలా జరుపుకుని మొత్తం బాడీ మొత్తం ఇట్లా ట్విస్ట్ అవ్వాలి బాడీ. ఎంత తిరగలిగితే అంత మంచిది. ఉమ్, ఇది నాట్ ఫర్ దోస్ అదేదో డిఫరెంట్ ఆసనాలు చేయాలని కాదు, ఉమ్, హెల్తీగా ఉండాలి అంటే మూమెంట్ ఉండాలి. ఓకే. నీ హ్యూమన్ బాడీని నువ్వు అర్థం చేసుకుని నీ గ్రిప్లో తెచ్చుకోవాలి. ఓకే. ఇది ఇంపార్టెంట్ ఫర్ ఎమోషనల్ కంట్రోల్ ఆల్సో. ఇది ఇంపార్టెంట్. ఉమ్, మన మైండ్, మన బాడీ ఎలా ఉంటే అలా మన మైండ్ మారిపోతూ ఉంటుంది. ఉమ్, బికాస్ అక్కడి నుంచే డెలివరీ అవుతూ ఉంటుంది కాబట్టి ఉమ్, మైండ్ ఎలా ఉందో అలా బాడీ మారుతూ ఉంటుంది. ఉమ్, మీరు చూడండి, కొంతమంది స్ట్రెస్ ఉన్నామండి, వెయిట్ గెయిన్ అయిపోయామంటారు. అవును. సడన్గా స్ట్రెస్ మైండ్లో కదా, ఉమ్, నీకు బయటకు ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యావు? బాడీ మీద అంతే, ఎఫెక్ట్. బాడీ మీద ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఉమ్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఉమ్, నీకు అది బాడీ ద్వారానే బయటకు వస్తుంది, ఓకే. బాడీ ద్వారానే తెలుస్తుంది. ఉమ్, ఓన్లీ స్ట్రెస్ ఉంది అనుకో, ఓకే మైండ్ స్ట్రెస్ సరే, కానీ మైండ్ స్ట్రెస్ ఎక్కువ రోజు అక్కడ ఉండదు, స్లోగా బాడీలోకి వచ్చి ఎక్కడో ఒక మెకానిజం డిస్టర్బ్ చేస్తుంది. క్యాన్సర్స్ వస్తాయి, ఎసిడిటీస్ వస్తాయి, అల్సర్స్ వస్తాయి, తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది, నిద్ర వస్తుంటుంది. ఉమ్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ వెరీ రాంగ్ స్టెప్. ఓకే. అక్కడి నుంచి ఆ స్టెప్ నుంచి ఇంకంతా ఇట్ విల్ గో బ్యాడ్.
బా సో కొంతమందికి డయాబెటీస్ వచ్చేస్తుంది, కొంతమంది హైపర్ టెన్షన్స్ పెరుగుతాయి. అవును. దే సే స్ట్రెస్ మ్మ్. ఇస్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. రాపిడి ఓకే. జస్ట్ దిస్ విల్ క్రియేట్ దట్ హీట్ అండ్ దట్ ఇన్ఫ్లమేషన్ స్పాయిల్ చేసేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక మీరు అన్నారు ఇప్పుడు డయాబెటీస్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందనో లేకపోతే ఇంకొకటి వచ్చిందనో ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఒకటి వచ్చిందని చెప్పి ఎక్కువ ఆలోచించి దాని గురించి టెన్షన్ పెట్టుకుని ఇంకొక హెల్త్ ఇష్యూ అటాక్ చేస్తుంది. అలాంటప్పుడు అసలు మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి సార్? కొన్ని చాలా ఫండమెంటల్ పాయింట్స్ మిస్ అయిపోతారు. నాకు ఆశ్చర్యం, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సమ్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, దీనికి మందులు ఉన్నాయా లేవా, దీన్ని మేనేజ్ చేయొచ్చా చేయలేమా, కొన్ని రోగాలు ఉన్నాయి అసలు మందులే లేవు, ఫిక్స్ అది వెళ్ళిపోతాం ఏదో రోజు. స్ట్రెస్ పడి ఏం చేస్తావు, కొన్ని అయ్యో ఒక అరగంట స్ట్రెస్ పడితే కొంచెం తగ్గుతుంది అంటే కొన్ని పడచ్చు, పాయింట్లెస్. మందులు ఉన్నాయి అనుకో, వాటికి స్ట్రెస్ ఎందుకు, మందులు వాడచ్చు కదా. ఈ మధ్య చాలా మంది మా దగ్గరకు వస్తూ ఈ టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతున్నాయండి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని డాక్టర్లకు అంతా ఆలోచించరా, ఆ సైడ్ ఎఫెక్ట్ తగ్గ ఇంకో మందు ఇస్తారు. కొంచెం మాట్లాడుకుని కరెక్ట్గా ఇంకొక అపాయింట్మెంట్ తీసుకుని దీనివల్ల ఇలా ఎఫెక్ట్ అవుతుంది, దీన్ని ఆల్టర్నేట్ చేయొచ్చు, దీనికి ఏమేమి ఉన్నాయి, లేదు ఆల్టర్నేట్ లేదు, దాన్ని ఏం చేయగలవు, నీకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు చాలా మందికి నాకు స్పెక్స్ ఉంది, ఓకే, ఈ స్పెక్స్ ఇక్కడ గుచ్చుకుంటుంది, ఓకే గుచ్చుకుంటుంది, సరే ఎన్ని రకాలుగా మాట్లాడుకుని ఇక్కడ గుచ్చుకుంటుంది. నేను అరే బాగానే ఉంటాను కానీ స్పెక్సే అని బాధపడడం మొదలు పెట్టాను అనుకో, లైఫ్ అంతా ఏడుస్తూ కూర్చోవచ్చు, హ్యాపీగా ఏడవచ్చు, లైఫ్ అంతా ఒక మంచి యావగేషన్ దీంతో ఉంటుంది. ట్రై చేస్తాం ఎక్కడైనా ఏదైనా బెటర్ అవుతుందేమో అని. నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను లేజర్ చేసుకునే అంత, లేకపోతే డబ్బులు లేవు అనుకో, లేదు దట్స్ ఓకే. నాకు దీనివల్ల అది ఒక 1% అయితే మిగతా 99% నేను సఫర్ అవ్వను. కళ్ళజోడు ఎగ్జాంపుల్ ఊరికే చెప్పాను, బట్ కొంతమంది క్యాన్సర్ చాలా సఫర్ అవుతారు. క్యాన్సర్ తీయలేవు, నువ్వైతే హోమ్ ఫట్ అని క్యాన్సర్ అయితే పోగొట్టలేవు, దానికి ఏమైనా మందులు ఉంటాయో సర్జరీ ఉంటాయో, డబ్బులు ఉన్నాయి చేయించుకోగలవు, మంచిగా చేయించుకో. లేదు అసలు ఏమి లేవు, డబ్బులు లేవు, ఏం లేవు, చేయించుకోవడానికి నీకు ఎవరు సపోర్టే లేదు, హ్యాపీగా ఉన్నదాన్ని ఎంజాయ్ చేయి. నిజముగా చెప్తున్నాను, ఇది చెయ్యలేని పరిస్థితిలో దాన్ని ఇంకేది కాదు, దానికి మందులే లేవంటండి అనే స్టేజ్ వచ్చారనుకో, మరీ మంచిది, వదిలిపెట్టి దాని గురించి బాధపడి ఏం చేయలేవు. ఉన్న ఆ సంవత్సరం 2 సంవత్సరాలు ఎంజాయ్ చేయి, హ్యాపీగా ఉండు. ఇటు సఫరింగ్ అవుతూ ఉన్న రోగాన్ని నొప్పిని భరిస్తూ వై ఎందుకు, అంత సింపుల్ పాయింట్ని అర్థం చేసుకోరు. ఇంకా ఇంకా సఫర్. డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్కి ఈరోజు మందులు ఉన్నాయి, ఈరోజు మెథడ్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చాయి అంటే, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ, కార్టిజాల్ ప్రొడక్షన్, స్ట్రెస్, ఇవి లైఫ్ స్టైల్కి సంబంధించిన డిజార్డర్స్. అంటే నా కర్మకి నేను చేసుకున్నాను అనేది అర్థం చేసుకోవాలి. చేసుకుని నేను దీన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, నా లైఫ్ స్టైల్లో ఏదో జరుగుతోంది, దానివల్ల అది చూపించింది. ఓకే, నేను విపరీతంగా స్వీట్లు తింటున్నాను, అందుకని నాకు అలా షుగర్ ఎక్కువ చూపిస్తోంది, నేను దాన్ని ఎలా మాడిఫై చేయొచ్చు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. అంతే సింపుల్. దానికి ఏం స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు. అయ్యయ్యో నాకెందుకు వచ్చింది స్ట్రెస్ అంటే నీ పక్కింటోడికి వస్తే ఓకే, నీకు రాకూడదు. వై ఎందుకు అంత సింపుల్ గా తీసి పడేయాలంటున్నా. నేను అంటుంది శరీరానికి వచ్చిన సఫరింగ్ శరీరానికి మాత్రమే, నువ్వు అది సఫరింగ్ గా మార్చదు. నాకు చేయి కట్టేంది, అయ్యో చేయి కట్టేంది అని బాధపడే కంటే దానికి కట్టు కడితే సరిపోతుంది. బ్యాండేడ్ వేసినా అంతే రోజుల్లో మానుతుంది, నువ్వు ఏడ్చినా అన్ని రోజుల్లో మానుతుంది. సో వై ఏడుపు అండ్ సఫరింగ్ తీసి పక్కన పెట్టు. ఇది అన్నిటిలో అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఒక అతన్ని బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన రోజులు అసలు వాళ్ళంత ప్రేమికులు ఇంకో ప్రపంచంలో పుట్టరేమో అనిపించేంత ప్రేమించుకున్నారు. తర్వాత 1-2 years బాగున్నాక ఏదో అత్త మామ ఈ గొడవలు అంటే స్టార్ట్ అయిపోయాయి. ఈజ్ నాట్ లైకింగ్ మీ ఎనీమోర్, ఈజ్ నాట్ లైకింగ్ మీ ఎనీమోర్ అనే స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు. ఓకే, ఏదైనా సరే ఆ సిచ్యువేషన్ని ఒక్క అడుగు బయటకు వచ్చి నేను దీనిలో ఏమేం చెయ్యగలను, ఏమేమి నా చేతుల్లో లేవు, ఆయన ప్రేమించడం నా చేతిలో లేదు, నేను అంత ప్రేమించగలుగుతాను, ప్రేమిస్తాను. ఇలా సింపుల్గా సపరేట్ చేసుకుంటే ఎమోషన్స్, సఫరింగ్ తగ్గిపోతుంది. సఫరింగ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ద ఎమోషన్స్. ఆ ఎమోషన్ తీసి కొంచెం పక్కన పెట్టాలి. కానీ ఎలాగండి, మనుషులం కదండి మనం అంటారు, మనుషులము కాబట్టే పక్కన పెట్టచ్చు. సార్ ఇప్పుడు టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటూ ఉంటారు, బట్ ఏదైనా జరిగినప్పుడు
కొద్ది రోజులు బాధపడు తర్వాత వదిలే అనేది మనం బేసిక్గా మీలాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. బట్ చాలామంది సంవత్సరాల తరబడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి బ్రేకప్ అయింది, ఒక 7-8 ఇయర్స్ అయిన తర్వాత కూడా స్టిల్ అదే కంటిన్యూ చేస్తూ ల్యాగ్ చేస్తూ, అంటే మనకున్నది ఒక లైఫ్, ఆ లైఫ్ని కూడా ఈ ఎంగేజ్ టైం అంతా కూడా సఫరింగ్కే నువ్వు దాన్ని యూటిలైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సఫరింగ్ అట్ ఎనీ పాయింట్ ఇస్ రాంగ్. అరే అని అనిపించాలి, బాధపడాలి, సరే ఐ టేకెన్ సమ్ రాంగ్ డెసిషన్, మూవ్ ఆన్. లైఫ్లో ఒక చోట స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి పక్కన పార్క్ చేసుకుని అయ్యో స్పీడ్ బ్రేకర్ నేర్చినట్టు ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ కొంచెం జర్క్ వస్తుంది, అరే రోడ్ బాలేదా అని అనిపిస్తుంది, ముందుకు వెళ్ళిపోవాలి. స్పీడ్ బ్రేకర్ రాగానే అక్కడ బండి పక్కన పార్క్ చేసి నా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని బాధపడకూడదు. లైఫ్లో వస్తుంది సమస్య, ఎప్పుడైనా అట్లా బ్రేకప్ అవుతాయి, కొంతమంది మనం తిట్టుకుంటారు. మనము ఒకళ్ళ లైఫ్లో హీరో అవుతాం, హీరోయిన్ అవుతాం, ఒకళ్ళ లైఫ్లో మనం ఎప్పుడూ విలన్ అవుతాం, ఒకళ్ళ లైఫ్లో మనం కామెడియన్ అవుతాం, ఒకళ్ళ లైఫ్లో మనం ఇన్సల్ట్ చేసే ఒక టిపికల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాం. అట్లాగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మనం ఒక క్యారెక్టర్. దాన్నే పట్టుకుని అయ్యో అది నేను, అయ్యో నన్ను ఎట్లా చేశారు, నన్ను ఎలా చీట్ చేశారు, నన్ను ఎలా వదిలేరు, మేము ఎంత ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయామంటే నేను వదిలి ఉండలేను, ఈ టైప్లో చెప్తారు. వెరీ ఇంపార్టెంట్. ఒక రోజు బాధ రావచ్చు, 2 రోజులు బాధ రావచ్చు, 10 రోజులు మ్యాక్సిమం. మనమే టైం లిమిట్ పెట్టుకోవాలి. నాకు ఏ సమస్య వచ్చినా 10 days బాధపడతాను, తర్వాత ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకు నా బాధ సాల్వ్ చెయ్యనప్పుడు బాధ వల్ల ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటూ లైఫ్ని స్మాష్ చేసుకోకూడదు. ఓకే, రెండో పాయింట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా అట్లా బ్రేకప్ ఉండి లేదా ఏదైనా సమస్య ఉండి ఒక 5-6 years గ్యాప్ వస్తే నిన్ను నువ్వు కోల్పోయేంత సమస్య ఏదీ లేదు లైఫ్లో. మనని మనం వదిలేసుకునే సమస్య మనం ఉంటేనే ఆ రిలేషన్ ఉన్నట్టు, అవి జరుగుతున్నట్టు, వాటికి సంబంధించిన సిచ్యువేషన్స్ వస్తాయి. మనమే లేకుండా మనని మనం టార్చర్ పెట్టుకుని మనని మనం నాశనం చేసుకునేది ఏది కూడా జస్ట్ నాట్ వర్త్ ఇట్. నా వర్తే కాదు. ఇంకొక అడుగు ముందుకెళ్తా. ఎవరి మైండ్లో ఒకవేళ ఇలా రిలేషన్షిప్స్ వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎవరి లైఫ్లోనూ మనం ఉండాలి అని ప్రేమని, గౌరవాన్ని అడుక్కోకూడదు. అది ఎవడో భిక్షం వేస్తే తీసుకునేది కాదు. ఇట్ షుడ్ న్యాచురల్లీ కమ్ అండ్ ఇట్ షుడ్ హ్యాపెన్. ఇది ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తుంటా నేను, ప్రేమ గౌరవం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతాయి. న్యాచురల్ ఎమోషన్ అది. ప్రేమ రోజు అంతే లెవెల్లో ప్రేమ ఉండదు. ఎంత వాడికైనా సరే ప్రేమ ఒక పేరుకి వచ్చే తగ్గుతుంది. న్యాచురల్గా ప్రేమ తగ్గిపోతుంది. ఓకేనా? ప్రేమ తగ్గట్లేదు అంటే అది అన్కండిషనల్ అయి ఉంటుంది. అన్కండిషన్, నువ్వు ఉన్నా లేకపోయినా నేను ప్రేమిస్తా బాస్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, అంతే. అది క్లియర్గా ఉంటుంది. నేను ఐఎమ్ క్లియర్ విత్ మై లవ్, నేను ప్రేమనిస్తున్నాను, ప్రేమ స్వరూపంగా ఉన్నాను, ఇస్ డిఫరెంట్. ఎవరైతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే దాంట్లో ఉంటారో ఆ ప్రేమ ఎప్పటికైనా ఏదో రోజు డిప్ అవుతుంది. అలాగే ఉండదు. ఖచ్చితంగా ఫస్ట్ లో ఉన్నట్టుగా ఇంప్రెసివ్ గా ఉండదు, తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు అది మిడ్ లైఫ్ క్రైసిస్ అని నేర్పిస్తారు మనకి, తగ్గుతుంది. ఓకే, అందుకనే ఎప్పుడైనా అట్లాంటి జరిగినప్పుడు జస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, మళ్ళీ ఒక్కసారి బయటకు రావాలి. సృష్టిలో మనం అనుకున్నవి కొన్ని జరగకపోవచ్చు, అందులో ఎవరో వ్యక్తికి సంబంధించి హీ హ్యాస్ హిజ్ ఓన్ లైఫ్, షీ హ్యాస్ హర్ ఓన్ లైఫ్, వాళ్ళ పర్సనాలిటీ ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళకి జరిగేవి జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు నాతో ఇలాగే ఉండాలి ఎప్పటికీ అని ఎక్స్పెక్ట్ చెయ్యకూడదు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది సఫరింగే. నేను ఒక మదర్ని చూసానండి, మా అబ్బాయో వాడి కోసమే అన్నీ చేసి, వాడి కోసం బాక్సులు సర్ది, కొత్త బ్యాగులు కొని అన్నీ చేసి టక్ మన ఇంజనీరింగ్ అయిపోయింది, అమెరికాకి వెళ్ళిపోయాడు. ఓకే, ఇంకా అక్కడి నుంచి సఫరింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ఎవరినో అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకున్నాడు. దేర్ స్టార్టెడ్ సఫరింగ్. నేను ఇన్ని రోజులు నీకు చేశాను రా, నీకు భార్య ఎక్కువైపోయిందా? సఫరింగ్ కదూ. ఎంత సఫరింగ్ అంటే అది చెప్పుకోలేదు. నేను ప్రేమించి నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, ఇన్ని రోజులు నీ కోసం చేశానే అని మా డిప్రెషన్లో ఉంటాం. సో ప్రేమ, నేను వాళ్ళ మీద ప్రేమించాను కాబట్టి వాళ్ళు ఎప్పుడు నా దగ్గరే ఉండాలి, నా పక్కనే ఉండాలి, నన్నే ప్రేమిస్తూ ఉండాలి, నా దగ్గర ఉంటే అది ప్రేమ కాదు, సమ్ కైండ్ ఆఫ్ సాడిజం. ఓకే, అది కాదు. అంతే. నాకు చెప్పులు చాలా ఇష్టం ఉన్నాయి, నేను బెడ్రూమ్లో తీసుకొచ్చి పెట్టుకుంటాను, తల మీద పెట్టుకుంటానంటే ఇట్స్ ఫూలిష్నెస్. అంతే. దాని
పొజిషన్ ఎక్కడుందో అక్కడే. నాకు ఇష్టం, నా చెప్పులు చాలా ఇష్టం, మంచి డిజైన్ ఉంటుంది, వేసుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది. బయట పార్క్లో తిరిగి రావడానికి, ఇంట్లో బెడ్రూమ్లో పెట్టి దానికి ఒక దిండేసి దుప్పటి కప్పడానికి కాదు. కామన్ సెన్స్ అది. అలాగే నేను ఒకరిని ప్రేమించాను, వెరీ గుడ్, వాళ్ళు ఒక చోట డిస్టెన్స్ కావాలి అనుకున్నప్పుడు, దూరం అయినప్పుడు, ఇట్స్ ఓకే, పుష్ ఇట్ అవే, దట్స్ ఓకే. ఇంకో దేన్నైనా అంటుకోవచ్చు మైండ్, ఇంకో దేన్నైనా అంటుకుంటుంది. ఇదంతా మాయలో పార్టే. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆల్ మాయ, ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ నాట్ రియల్. సరే, నాట్ రియల్ని రియల్ అని నమ్ముతున్నాం కాబట్టి దానికో లిమిట్ పెట్టుకోవాలి, ఓకే, అంతే లెక్క. ఓకే సార్, బేసిక్గా ఇప్పుడున్న మన ఈ సొసైటీలో పీపుల్ అంతా 90% పీపుల్ మీరు చెప్పిన దానికి ఏది కనెక్ట్ అవ్వకుండా 9 to 5 జాబుల్లోనో లేకపోతే ఇంకొక దాంట్లోనో ఇదే రొటీన్ అయిపోతుంది. అసలు మనల్ని మనం ఎలా సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, అసలు మనం హ్యాపీగా ఉండాలంటే హ్యాపీనెస్ని పక్క వాళ్ళల్లో వెతుక్కుంటూ ఉంటాం. అసలు అది ఎలా చేయాలి సార్? ఏదో చాలా రాంగ్ పదాలు ఇరుక్కున్నాయి, మళ్ళీ చెప్తా. సెల్ఫ్ లవ్ కాదు, పక్కన పెడదాం. మనం హ్యాపీగా ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, దట్స్ నో వే రిలేటెడ్ టు సెల్ఫ్ లవ్. ఓకే, బికాస్ ఈ మధ్య ఈ టర్మినాలజీ మారుతుంది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి అసలు ఆ సెల్ఫ్ అంటే ఏంటో గుర్తించాలి. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? ఇంకొంచెం మంచి బట్టలు వేసుకోవడమా, ఇంకొంచెం బాగా తలదూకోవడం? ఏంటి ఆ సెల్ఫ్ లవ్? తెలియదు చాలా మందికి. సెల్ఫ్ లవ్ అనగానే నిజంగా ఫోటోలు దిగి ఇన్స్టాలో పెట్టడం అనుకుంటున్నారు. ఓకే, అసలు ఏంటి ఆ సెల్ఫ్? నన్ను నేను ఏం ప్రేమించుకోవాలి, దీన్ని ఏం ప్రేమించుకోవాలి అనేది గుర్తించాలి. హ్యాపీనెస్ మాత్రం ఇట్స్ ఆల్వేస్ మనలో ఉన్నదాన్ని ఏదో కప్పేస్తున్నాం. హ్యాపీనెస్ ఇస్ ఆల్వేస్, తెలుసా, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఓకే, మనము దాన్ని కప్పి దానికి ఒక కారణం చెప్తాం. వాళ్ళు నాతో ఉంటే, ఇది జరిగితే, ఇల్లు కట్టుకుంటే, లేకపోతే ఇంకోటేదో బిల్డింగ్ వేసుకుంటే, తర్వాత పెళ్ళి అయిపోతే, ఇలాగా దేనికో లింక్ పెట్టి హ్యాపీనెస్ అనుకుంటాం. ఆ లింక్ తీసేయాలి. దాన్ని మనము క్లేశము అంటాం, ఇట్లా అంటుకుంటుంది. ఓకే, ఎప్పుడైతే అంటుకుందో అవుట్. మనం నా కొడుకు బాగుంటే నేను ఆనందంగా ఉంటాను, వాళ్ళకంటే మాకేముందండి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని అనుకో, అక్కడ మొదలైంది గేమ్. వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, వీళ్ళు అల్లాడిపోతుంటారు కంపల్సరీగా. సో అందుకని వాడు బాగుండాలి, బాగాలేకపోతే నేను చూసుకుంటా, బాధపడను. దెర్ ఇస్ నో సఫరింగ్. ఎందుకు? ఐ నో అబౌట్ మై సెల్ఫ్, దట్ నా సెల్ఫ్ నాకేం తెలుసు అంటే, ఒక్కడనే వచ్చా, ఒక్కడమే వెళ్ళిపోతాం. ఈ మధ్యలో వచ్చినవంతా బ్యూటిఫుల్ థింగ్స్ అట్లా పదిలంగా చూసుకోవాలి, అంతే. ఇదే సత్యం, అల్టిమేట్లీ ఇది రియాలిటీ. ఓకే, దీనిలో కొత్తదేం లేదు. నేను నా బ్యూటిఫుల్ హ్యాండ్ నాది అని అనుకున్నాను అనుకో, ఒక రోజు ఏదైనా కట్ అవుతుంది, అయ్యో కట్ అయింది, అయ్యో. వై దట్ సెల్ఫ్ లవ్ అనేది కొంత వెస్టర్న్ నుంచి వచ్చిన ఫిలాసఫీలు ఏంటంటే సెల్ఫ్ లవ్ అంటే, కొంతమంది వాళ్ళని వాళ్ళు వదిలేసుకుని పక్కన వాళ్ళ కోసం బతికేస్తుంటారు. అలాంటి వాళ్ళని, నువ్వు కూడా ఉన్నావురా ఈ లైఫ్లో, నువ్వు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కాదు, నిన్ను నువ్వు కూడా గుర్తించు, నిన్ను కూడా ప్రేమించు, నిన్ను కూడా నీతో కూడా కాస్త బాగా గడుపు అన్నది. ఈ బాగా గడుపు అనేది ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఈ షాంపూ వాడు సెల్ఫ్ లవ్, ఈ పర్ఫ్యూమ్ కొట్టుకో సెల్ఫ్ లవ్ అని మొదలవుతుంది. అలా కాదు సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ ఇస్ రియలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ అండర్స్టాండ్ ఇట్ అండ్ లవ్ ఇట్, దట్ దిస్ లైఫ్. కొంతమంది వస్తారు అట్లా వెళ్ళిపోతారు, కొంతమంది వస్తారు మనకు బరువు అయిపోతారు, కొంతమంది అసలు రానేరారు ఎంత రావాలనుకున్నా. ఇలా ఉంటాయి, అది గుర్తించాలి. దట్ ఈస్ నోయింగ్ యువర్ సెల్ఫ్. నోయింగ్ యువర్ సెల్ఫ్ నుంచి హ్యాపీనెస్ వెంటనే వస్తుంది. ఒక్కసారి ఐ నో మై సెల్ఫ్, నేను ఇంకా ఎవరికి అటాచ్, ఐఎమ్ సంతోషం, ఐఎమ్ హ్యాపీ. లోపల ఇన్సైడ్ నుంచి ఇంత బ్యూటిఫుల్ మెకానిజంకి నేను హ్యాపీ. నా గుండె కొట్టుకుంటుంది, నాకు ఏదైనా సడన్గా కుక్క వెంట పడితే నా హార్ట్ పౌండింగ్. ఓకే, నా బాడీ నన్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, నీకు బ్లడ్ సప్లై మొత్తం పెరిఫెరల్ మజిల్స్కి వెళ్ళి రన్ చేయరా అని నేర్పిస్తుంది. నా బాడీ సూపర్లీ ఫంక్షనింగ్, ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ దట్ కొంతమందికి నేను నచ్చలేదు, అయినా నా బాడీ అలాగే డైజెస్ట్ చేస్తుంది, అలాగే తింటోంది, అలాగే వింటోంది, అలాగే ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు, కొంతమంది మన లైఫ్లోకి వచ్చి మనకు కావాలని టార్చర్ పెట్టి, కావాలని మోసం చేసి వెళ్ళిపోతారు. ఈవెన్ దెన్ ఐ యామ్ దేర్, నేను ఉన్నాను ఇంకా అనేది నిజం. ఆ సెల్ఫ్ తెలుసుకున్న రోజున హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. స్పెషల్గా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సార్, బేసిక్గా అంటే
నేచర్కి కానీ గాడ్కి కానీ మనం ఎక్కువ కనెక్ట్ అయితే అసలు ఇవేమీ ఉండవు. అంతా హ్యాపీగా ఉంటుంది. అసలు మనుషుల్ని ఎలా చూసుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎలా చూసుకోవాలి, అసలు ఎవరిని మోసం చేయకూడదు. గాడ్తో ఎప్పుడైతే మనకు కనెక్షన్ వస్తుందో అసలు ప్రపంచంలో ఎవరు తప్పులు చేయరు అంటూ ఉంటారు. అసలు దేవుడితో మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? గుడికి వెళ్ళిపోవడం, పూజ చేయడం, దండం పెట్టుకోవడం, ఆ దేవుడికి కనెక్ట్ అయిపోయా అనుకుంటారు. అది కాదు కదా. అన్ని పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగిస్తున్నాను. అయితే చెప్తా సింపుల్గా అర్థం చేసుకోవడానికి. భగవంతుడు ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ ఫర్ ఎవ్రీవన్. అయితే కొన్ని సింపుల్ ఈజీ పాయింట్స్ చెప్తాను. ఎప్పుడు కూడా నువ్వులాగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉండగలిగితే అన్ని బాగుంటాయి. ఓకే, అన్నెసెసరీగా నాతోనే ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఆలోచనలో వెళ్ళకపోతే, ప్రకృతికి దగ్గరగా ఉంటే భగవంతుడి దగ్గరగా ఉన్నట్టే. ఓకే, ఒక నేను నీరులో ఎందుకున్నాను, అసలు ఈ కొండ మించి కిందకు పడ్డం ఏంటి వాటర్ ఫాల్స్ లాగా, అసలు వాట్ ఈస్ మై పర్పస్, వాట్ ఈస్ మై లైఫ్ అనే ఎంక్వైరీలో పడిందంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, ఒక మిల్లీపీడో సెంటిపీడో ఇట్లా వాక్ చేస్తూ అన్ని కాళ్ళు ఉంటాయి దానికి. ఈ కాలు ఇప్పుడు ఏ కాలు ఏది పెట్టాలి అంటే తిరిగి కన్ఫ్యూజ్ కింద పడిపోతుంది. సో పాయింట్ ఇస్, అన్నీ న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి, మనం అలా చూస్తూ ఉండాలి. ఓకే, చెయ్యగలిగింది చెయ్యాలి, చెయ్యలేని దాని గురించి బాధొద్దు, చెయ్యగలిగే కెపాసిటీని పెంచుకోవాలి. ఇదే భగవంతుడికి దగ్గరగా చేరడం. దట్ వాట్ ఎవర్ ఐఆమ్ డూయింగ్, బద్ధకము లేకుండా, లేజినెస్ లేకుండా చెయ్యాల్సింది చేస్తున్నాను. ఓకే, ఫుల్ ఎఫర్ట్తో చేస్తున్నాను, మాల్ ఇంటెన్షన్ లేకుండా, బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండా, విక్షేపము మైండ్ లేకుండా. ఓకే, నేను చేస్తున్నాను. రెస్ట్, సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్. ఈ సృష్టిలో 99% ఓకే 99% అలా జరుగుతూ ఉంటాయి, మనం ఏమీ చేయం. ఆ 1% ఏదో మనం చేసిన ఆ 4-5 తప్ప నిజంగా పొద్దు నుంచి ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో నేను చేయగలిగింది ఏంటి, నేను చేసింది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే 1% కూడా ఉండదు. లెక్కేసుకోవాలి, జరుగుతున్నవన్నీ లెక్కేసుకుంటే. పొద్దున్న లేచిన నిద్ర లేవడం, నా బ్రెయిన్ నుంచి కొన్ని కెమికల్స్ వచ్చి అరే నిద్ర లేవాలి అని లేపింది ఒకటి, నా హార్ట్ క్యాలిబ్రేట్ చేసుకుంది, పడుకునున్న వాడిని సరిగ్గా నించోబెట్టడానికి ఒక బీపీని మానిటర్ చేసి ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అవ్వకుండా ఇట్లా లేపింది, నించోపెట్టింది, కాళ్లలో బ్లడ్ సప్లై మెయింటైన్ ఎంత పని మన ఇంటర్వెన్షన్ లేకుండా వెళ్ళిపోతుంది. ఓకే, ఆ 1% పని మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం. ఆ 99% జరుగుతున్న భగవత్ తత్వాన్ని గుర్తించాలి. ఇంత నడుపుతుంది కదా, ఇంత జరుగుతుంది కదా, నేను ఎందుకు ఆత్రం పడాలి, నేను ఎందుకు తొందరపడాలి, అన్నీ జరుగుతాయి, జరగాల్సింది నాకు కావాల్సింది ఏంటో లిస్ట్ రాసుకుని చేసుకుంటూ పోతా. ఇది నేర్చుకోగలిగితే భగవంతుడికి దగ్గరగా వస్తాం. దెన్ యు ఆర్ నో మోర్ డిస్టర్బ్డ్ బై అవుట్ సైడ్ సిచ్యువేషన్స్. బయట ఏం జరుగుతుంది ఇంకా అవసరం ఉండదు. ఐఎమ్ స్లోలీ స్టెప్ బై స్టెప్ చేసుకోవాల్సింది చేసుకుంటున్నా. నిజము కూడా అంతే. బయట ప్రకృతిలో ఏదైనా చూడండి, న్యాచురల్ ఇట్ విల్ హ్యాపెన్. ఒక చెట్టు ఇంత బాగా పెరగాలి, నేను ఆ చెట్టు కంటే గొప్పగా అవ్వాలి అని ఆలోచించదు, జస్ట్ గ్రోస్ అంతే. పైన మట్టి ఉంటుంది, చీకటి ఉంటుంది, నన్ను చీకట్లో మట్టిలో నొక్కేసారని బాధపడదు. ఓహో ఇందులోంచి బయటకు రావాలా, సరే ట్రై చేస్తా, అంతే. అంతే పని. మనము ప్రయత్నం చేసుకుంటూ పోవాలి, దేనికి సఫరింగ్ అనేది దానికి వెళ్ళకూడదు. అప్పుడు భగవంతుడికి దగ్గరగా వస్తాం. ఎందుకు? వి నో 99% ఇస్ గాడ్స్ ప్లాన్. మధ్యలో 1-2 మేబీ 1%, మేబీ అది కూడా మనము అనుకుని చేద్దామని అనుకోవచ్చేమో. ఓకే, 99% ఇస్ గాడ్స్ ప్లాన్. కాబట్టి ఎంత దీన్ని గుర్తిస్తే మనం ఏం చేస్తున్నాం రా నిమిత్త మాత్రం అవుతుంది, అంతా ఫ్లోలో అనుకున్న దానికి ప్రణాళిక రాసుకుని చేస్తా పోతా. మధ్యలో డౌట్ వస్తే దట్స్ ఓకే, విల్ సీ. అంతే. ఒక నది ఎలా వాటర్ ఎలా ఫ్లో అవుతుందో అలా ఫ్లో అయిపోతూ వెళ్ళాలి. మనం అడ్డుపడ్డామా డిస్టర్బెన్స్. ఎప్పుడైతే ఫ్లో జరుగుతుందో, బికాస్ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎప్పుడైతే ఫ్లో జరుగుతుందో దెర్ ఇస్ ఎ హెవెన్స్ ఎనర్జీ, కింద నుంచి ఎర్త్స్ ఎనర్జీ అంటారు. యూనివర్స్ నుంచి ఎనర్జీ వచ్చేది మన శరీరంలోకి, మన బాడీ నుంచి వచ్చే ఎనర్జీ, భూమి నుంచి మనం తీసుకునే ఎనర్జీ, ఎర్త్స్ ఎనర్జీ 7 స్పాట్స్ లో కలుస్తుంది. 7 చక్రాలు అంటారు, ఆర్ డిఫరెంట్ మెథడ్స్. ఆ స్పాట్స్ లో ఎనర్జీ ఎప్పుడైతే ఈక్వల్ గా కలుస్తుందో దెన్ యూ సీ ఎన్లైటన్మెంట్. భగవంతుడికి దగ్గరగా పోతాం. ప్రాబ్లం ఏంటంటే మనం అన్నిటికీ హడావిడి పడి టెన్షన్ పడి వాటర్ ఇలా కలవకుండా
ఇట్లా గోడకి మగ్గుతో వేసి కొడితే ఎట్లా ఉంటుంది అట్లా అయిపోతుంది ఎనర్జీ. ఓకే. డిస్టర్బ్గా ఉంటుంది, మనకే తెలియదు. సో లెట్ ఇట్ ఫ్లో న్యాచురల్లీ, భగవంతుడికి దగ్గర వస్తాం. ఓకే. బిగ్ సబ్జెక్ట్, బట్ ఒక సింపుల్ పాయింట్లో చెప్తున్నాను. ఎవరైనా సాధన చేసుకోవాలి, బికాజ్ ఇంతసేపు విన్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్తున్నా. ఎవరికైనా సాధన చేసుకోవాలనుకుంటే ఒక 10 minutes a day ఎవ్రీడే పక్కన పెట్టి, ఎన్ని జరుగుతున్నా నా లైఫ్లో జరిగేది ఏది కూడా నీకు తెలియక జరగట్లేదు. యూనివర్సల్ ఫోర్స్ నోస్ ఎవ్రీథింగ్. ఏ బిట్ ఎక్కడ ఎలా కదలాలి, ఏ ఆకు ఎక్కడ కదిలితే ఏం జరుగుతుందో కూడా క్యాలిక్యులేటెడ్గా జరుగుతుంది అని నమ్మి దట్ సృష్టిని, యూనివర్స్ని మనం ఎంజాయ్ చేస్తూ, ఆ యూనివర్స్ నా చుట్టూ ఒక వలయంలాగా, నేను ఇలా వెళ్ళి బాత్రూంలో జారి పడి తలకి దెబ్బ తగిలి చచ్చిపోయిన అన్నారు. ఎందుకు జరగలేదు ఈరోజు నాకు? సంథింగ్ ఈజ్ ప్రొటెక్టింగ్ టిల్ యు ఆర్ 90. నీ లైఫ్ టైం ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా నువ్వు పడ్డానికి ఏం కాదు, ఏదో కాపాడుతోంది ఆ దట్ యూనివర్స్. ఓకే, దానికి ఆల్వేస్ సరెండర్. యూఆర్ మోర్ క్లోజ్ టు గాడ్. 10 minutes a day ట్రై చేయండి. జస్ట్ పడుకునే ముందు క్లోజ్ యువర్ ఐస్, స్లోగా బ్రీత్ చేయండి. బ్రీత్ చేస్తూ ఈ చుట్టూ ఉన్న యూనివర్స్ని, నన్ను ఏంటా శక్తి విచ్ ఇస్ సస్టైనింగ్ మై లైఫ్, నేను తిన్న దాంట్లోంచి ఏం తెలుస్తోంది దానికి ప్రోటీన్ అని, ఏం తెలుస్తోంది దానికి ఫ్యాట్ అని, ఏం తెలుస్తోంది దానికి విటమిన్స్ అని, ఎక్కడికి ఎలా అబ్జార్బ్ అవ్వాలని ఎలా తెలుస్తోంది, ఆ బ్యూటిఫుల్ సోర్స్కి నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఓకే, ఇది ట్రై చేయండి, బ్యూటిఫుల్గా భగవంతుడికి దగ్గరికి వెళ్తారు. ఓకే, హోప్ ఇది యూజ్ అవ్వాలి. ఓకే సార్, రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను. దాంట్లో ఏంటంటే లైక్ మనం ఎప్పుడు కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటే మన లైఫ్ నిజంగా టర్న్ అవుతుంది. పాత బట్టలు వేసుకొని అదే పాత మైండ్ సెట్లో ఉంటే అది నిజంగా ఎఫెక్ట్ అవుతుంది. బట్టల్లో నిజంగా ఎంత ఉంటాయో మైండ్ సెట్లో ఉంటుంది, బట్టల్లో ఉండకపోవచ్చు. ఓకే, బట్టలు నీట్గా వేసుకోవాలి, కొత్తవే అవసరం లేదు, మంచిగా వాష్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది, నీట్గా ఉంటే సరిపోతుంది. బట్ మైండ్ సెట్, పాత మైండ్ సెట్ ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు మురిగిపోతుంది. ఓకే, పాత మైండ్ సెట్ ఉండకూడదు. ఎవ్రీడే ఫ్రెష్, రీడ్ న్యూ, చదవండి, కొత్త విషయాలు తెలుసుకోండి, కొత్త మనస్తత్వాలు తెలుసుకోండి, కొత్త లైఫ్లు తెలుసుకోండి. ఇప్పుడు నాకు ఒక 30 ఏళ్ళు ఉంటే ఎవరైనా ఒక 50 ఏళ్ల పర్సన్ చెప్పిన మాటల్ని నేను అవగాహన చేసుకోగలిగితే నాకు 50 + 30 80 ఏళ్ళు ఐడియా వచ్చింది. ఇంకొకళ్ళు ఎవరిదైనా ఒక పుస్తకం చదివితే వాడు 10 ఏళ్ళు రీసెర్చ్ చేసి రాసిన బుక్ చదివితే వాళ్ళ 10 years ఆఫ్ లైఫ్ నాకు వచ్చింది. అలా మనం ఎన్నో లైఫ్లు బతకచ్చు ఇఫ్ యు నో డిఫరెంట్ ఫిలాసఫీస్, డిఫరెంట్ లాజిక్స్. అన్నీ అవగాహన చేసుకోవాలనే క్రియతోనే, ఏదో బలవంతంగా చదవాలి కాబట్టి చదవడం కాదు. ఓకే, వాళ్ళు ఒక పుస్తకం రాశారంటే వాళ్ళు 10 years ఏదో రీసెర్చ్ చేసి ఉంటారు కదా, ఆ 10 years ఆఫ్ లైఫ్ నాకు తొందరగా తెలుస్తోంది ఒక వారంలో అనేది తెలుసుకోవాలి. సో డిఫరెంట్ మైండ్ సెట్ ని మార్చాలి ఎవ్రీడే. కానీ బట్టలు మారిస్తే ఐ డోంట్ థింక్ కొత్త బట్టలు వేసుకుంటే కాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా మన దగ్గర అయితే పాత బట్ట మహాలక్ష్మి అంటారు. పాత బట్టని మహాలక్ష్మి అని చెప్తారు. సో అలానే కొత్త బట్టలు ఎప్పుడు ఎవ్రీడే వేసుకోవాలని కాదు, బట్ కొత్త మైండ్ సెట్ ఎవ్రీడే రెన్యూ చేసుకుంటూ ఉండాలి. మైండ్ సెట్ షుడ్ కీప్ ఆన్ చేంజింగ్ ఫర్ బెటర్మెంట్, కీప్ ఆన్ చేంజింగ్ ఫర్ రూడ్నెస్, సాడ్నెస్ కాదు. బెటర్మెంట్కి కొత్త మైండ్, కొత్త రకం ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి. మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్టలు వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి కొనుక్కునేసుకోగలిగితే వెరీ గుడ్, వేసుకోండి హాయిగా. అంటే పాత బట్టలు వేసుకుంటూ అదే ఇదిలో ఉంటాం. సో కొత్త ప్లేసెస్, కొత్త బట్టలు ఇలా చేస్తే మన లైఫ్ కూడా కొత్తగా మారిపోతుంది అని చెప్పి ఈ మాట ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తా. కొత్త ప్లేసులు కానీ, కొత్త బట్టలు కానీ, నీ మైండ్ సెట్ బాగుంటేనే బాగుంటాయి. నేను చూశాను, బ్రేక్ వెళ్ళాలి అని చెప్పి మంచి రిసార్ట్స్, మంచి వాటర్ ఫాల్స్ ఉన్న ఏరియాకి వెళ్ళి అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డామని తెలుసు నాకు. ఓకే, పాత మైండ్ సెట్ పెట్టుకుని ఎన్ని ప్లేసులకి తిరిగినా, ఎంత టూరిజం చేసినా, ఎంత జలపాతాల దగ్గరికి, సముద్రాల దగ్గరికి, కొండల దగ్గరికి వెళ్ళినా అక్కడ కూడా గొడవ పడి ఈగో ఇష్యూస్తో ఫైట్ చేసేవాళ్ళు తెలుసు. సో మైండ్ సెట్టే ఇంపార్టెంట్. తర్వాత కొత్త బట్టలు వేసుకుంటా అంటే వెరీ గుడ్, వేసుకోండి హ్యాపీగా, మంచి బట్టలు వేసుకోండి, ఎప్పుడు నీట్గా ఉండండి, ఫ్రెష్గా ఉండండి. యు నో దిస్ లైఫ్, దిస్ పీస్ ఆఫ్ లైఫ్ ఈస్ చాలా ప్రెషియస్ అని దాన్ని గుర్తు చేస్తున్నాడు. చాలా మంచి లైఫ్. నువ్వు ఎందుకు ఎవడో అన్న మాటలకు, ఏదో జరుగుతుందనో, పాత బట్టలు వేసుకురు అని ఎందుకు బాధపడుతూ ఉండాలి? ప్లీజ్, యు ఆర్ బ్యూటిఫుల్ లైఫ్ పీస్. ఇంకొక మ్యాక్సిమం అయితే ఇంకో 50 ఏళ్ళు ఉంటాయా,
ఆ 50 ఏళ్ళని మంచిగా బతికేద్దాం అవును. అనేటట్టు ఉండాలి. రీసెంట్ టైమ్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ చూసాము. లైక్ మంచిగా ప్రేమించుకుని ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా హస్బెండ్ వైఫ్ని చంపేయడం, వైఫ్ని హస్బెండ్ని చంపేయడం. ఈ మధ్య కాలంలో అసలు అమ్మాయిలు అబ్బాయిలు, ఇంతకుముందు అబ్బాయిలు మాత్రమే ఇవి చేసేవాళ్ళు అనేవారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏం దానికి మేమేం తక్కువ కాదు అన్నట్టుగా అమ్మాయిలు కూడా చేస్తున్నారు. అసలు ఈ చంపుకోవడాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అబ్సల్యూట్లీ కదా, చంపుకోవడం ఎప్పుడు కరెక్ట్ కాదు. అండ్ ఆవేశం, ఆ అగ్రెషన్ చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్యలో. వీటికి ఈ మధ్య మేము చూస్తున్న కారణాలలో వన్ ఈజ్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. ఫోన్లు చూడడం వల్ల, డిజిటల్కి ఎక్కువ అటాచ్ అయిపోవడం వల్ల ఎమోషనల్లీ కంట్రోల్ అనేది పోతుంది, డిస్రెగ్యులేట్ అవుతుంది. మీరు ఈ మధ్య మీడియాలో, సోషల్ మీడియాలో కమెంట్లలో అట్లా చూడండి, ఎంత అగ్రెషన్, దేనికి అంత అగ్రెషన్? మనం ఏం చేస్తున్నాము అనే స్పృహ కోల్పోయి నిన్ను చంపేస్తారా, ఇది చేస్తారా, అది చేస్తాను అని చెప్పి, ఇంకా అమ్మాయిలు వాళ్ళ వీడియోలకైతే ఇంకా వర్స్ట్గా ఉంటాయి కమెంట్స్, చాలా బాధేస్తుంది. ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటాం. అంటే ఒక ఎమోషన్ వచ్చినప్పుడు ఎవరైనా నిజంగా తిట్టాలనిపించినా పోనీ అనే వదలలేకపోవడం ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. ఓకే, ఇది బికాస్ ఆఫ్ డిజిటల్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. 2, క్రైమ్ని ఈజీ చేసాం. ఎంత పెద్ద క్రైమ్ అయినా ఎన్ని రోజులు మాట్లాడుకుంటాం? మ్యాక్సిమం 4 days, 1 week, 10 days. మంచి సెన్సేషనలైజ్ అయితే బాగా ఉడికించి కుక్కర్లో చంపితే 10 days మాట్లాడుకుంటాం. అసలు ఒక మనిషిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టే అంత ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. అదే ఎమోషనల్లీ కంట్రోల్ లేకపోవడం మేనియాక్స్గా తయారవడానికి కారణం. జస్ట్ దట్ యువర్ ఎమోషన్ ఈస్ ఓవర్టేకింగ్ యూ. ఓకే, ఎమోషన్ అట్లా ఓవర్టేక్ చేసేసిందంటే మనిషి రాక్షసుడుగా మారిపోయాడు అంతే. వాడికి ఎంత మంచి చెప్పినా వినడు, వినిపించదు, వినలేడు ఆర్ వినలేదు. ఓకే, సో అందుకోసమే ఎమోషన్స్ని ఎప్పుడు కూడా పెద్దగా మనము పుష్ చేయకూడదు. నాకు అనిపించింది చేస్తా, నాకు నచ్చింది చేస్తా ఇస్ రాంగ్ కాన్సెప్ట్. మనము మనుషులుగా మనం నేర్పిస్తున్న హ్యుమానిటీకి చేసే తప్పు మనసుకు నచ్చింది చెయ్యి అనడం. కొన్నిసార్లు మనసుకు నచ్చినవి చాలా రూడ్గా, క్రూడ్గా, బ్యాడ్గా ఉంటాయి. మనసుకు నచ్చింది నీ ప్యాషను, నీ లైఫ్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్కో అయితే ఓకే, కాకుండా ఇలాంటివి కూడా నాకు నచ్చింది చేస్తా, నేను ఉన్నట్టుంటా, నా ఇష్టం వచ్చినట్టుంటా, ఈజ్ ఆల్ స్టెప్స్ మనం ఇలాంటి క్రైమ్ పెంచడానికి వేసేది. థర్డ్, వెరీ ఇంపార్టెంట్, క్రైమ్ అని ఈజీగా చూపిస్తున్నాం. మీడియాలో కావచ్చు, లేకపోతే ఫోన్లలో, సినిమాల్లో కావచ్చు, లేకపోతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, క్రైమ్ ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యొచ్చు, చేసిన దాన్ని ఎలా జస్టిఫై చేసుకోవచ్చు అనేది చాలా ఈజీగా చూపిస్తున్నాం. ఎక్కడో చోట వీక్ మైండ్ వింటూ ఉంటుంది, చూస్తూ ఉంటాడు, అది ఆ వీక్ మూమెంట్లో అలా చేస్తారు. అందుకని పిల్లలు తల్లిని చంపేయడాలు, వైఫ్ అండ్ హస్బెండ్ చంపుకోవడాలు, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ దట్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ వల్లనే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళని చూస్తే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మానసికంగా చాలా ఇష్యూస్ ఉంటాయి, చెక్ కూడా చేయించుకోరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఒక మదర్, మా వాడికి కోపం వస్తే అండి డోర్లు బద్దలు కొడతాడు, గోడకేసి కొడతాడు, తల కొట్టుకుంటాడు అంటే ఇట్ ఈస్ మ్యాడ్నెస్ అవుతుంది దాని కోపం వల్ల, వెంటనే డాక్టర్ దగ్గర చూపించాలి. రాడండి, అమ్మో భయం వేస్తుందండి. తల్లిదండ్రులు పిల్లవాడు రూడ్గా బిహేవ్ చేస్తున్నాడంటే భయపడితే ఇంకా వాళ్ళకి ఫుల్ వెపనరీ ఇచ్చేసినట్టే, ఫుల్ ఇచ్చినట్టే. అందుకని అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ తీయించుకోవాలి. అంత అగ్రెషన్ పనికిరాదు అని అప్పుడే ఆపాలి, లేకపోతే చాలా దూరం వరకు వెళ్తుంది. సో తల్లిదండ్రులే భయపడి, ఒక గైడింగ్ ఫోర్స్ లేక, ఇవి 2 విధాలుగా జరుగుతున్నాయి. ఒకటి భయము లేక, 2 భక్తి లేక. భయము, సమ్ లీగల్ సిస్టమ్ ఉంటుంది, నేను తప్పు చేస్తే నాకు పనిష్మెంట్ వస్తుంది అనే భయం. అండ్ భక్తి, సమ్వేర్ ఒక ఫోర్స్ చూస్తోందిరా, నేను ఎన్ని తప్పులు చేస్తున్నానో అవన్నీ మళ్ళీ అనుభవించాలరా, ఎందుకు అనే ఒక యూనివర్సల్ ఫోర్స్ని నమ్మి తీరాల్సిందే. లేకపోతే హ్యుమానిటీ యొక్క మైండ్ని తట్టుకోలేం. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అంటే ఇప్పుడున్న పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు అది మనం ఎక్కడ చూసైనా నేర్చుకోవచ్చు, ఎథిక్స్ ఇవన్నీ నేర్పించండి అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీలా ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి అది నేర్పిస్తే అసలు 90% ప్రాబ్లమ్సే ఉండవు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అసలు ఏమేమి నేర్పిస్తే బెటర్ అంటే? ఫస్ట్ టిల్ 9 years డిజిటల్ కట్ చేసేయాలి. నో ఫోన్స్, నో ట్యాబ్స్, ఫోన్స్ ఇట్లాంటివి ఇవ్వకూడదు.
చాలా రిస్కీ. ఇంకా 5 year లోపు పిల్లలకైతే అస్సలే ఇవ్వద్దు. సార్ ఇప్పుడు 1-2 years పిల్లలు కూడా ఫోన్ ఇస్తేనే అన్నం అది తింటున్నారు. వాళ్ళకి మనం చేస్తున్న అన్యాయం అనమాట. పిల్లలకి ఇవ్వదు. వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, అడుగుతారు, ఏడుస్తారు, కింద పడతారు, దొర్లుతారు. ఒక రోజు దొర్లుతారు, 2 రోజులు అన్నం మానేస్తారు, తర్వాత వింటారు. ప్లీజ్ ఆపేయండి. 9 years వరకు నో ఫోన్స్ ఫిక్స్. ఓకే. ఓకే. సెకండ్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రూల్ ఉంటుంది. ఒక ఫ్యామిలీకి రూల్ ఉంటుంది, ఒక స్టేట్కి రూల్ ఉంటుంది, కంట్రీకి రూల్ ఉంటుంది అని నేర్పించాలి. ఇది రూల్, యు కెనాట్ బ్రేక్ ద లా అని చెప్పగలగాలి. తల్లిదండ్రులుగా ఆ దమ్ ఉండాలి మనకి. దట్ సంథింగ్ ఈజ్ రాంగ్, ధర్మముగా లేవు అంటే పనిష్మెంట్ వస్తుంది అనేది పిల్లలకి నేర్పించి తీరాలి. భయపడద్దు. అక్కడ ధర్మము సైడ్ ఉన్నప్పుడు భయపడద్దు. అక్కడ నించోండి, అక్కడ చెప్పండి దిస్ ఇస్ రాంగ్, చేయకూడదు, చేయకూడదు అంటే చేయకూడదు అనేది నేర్పించాలి. థర్డ్, నేను చెప్తున్నాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి డబ్బులని అలవాటు చెయ్యకండి. డబ్బు కోసం డబ్బు కోసం డబ్బు కోసం నేర్పించద్దు. ఏది డబ్బు సంపాదించకపోయినా పర్లేదురా, కానీ బీ ఆన్ ద ఎథికల్ జోన్ అని నేర్పించండి. ఏమవుతుందండి దానివల్ల? బయట ఎలా ఉన్నారు చూసారా మీరు? అలా ఉంటే బతకలేరు అంటారు. బతకకపోయినా పర్లేదు, ధర్మంగానే ఉండండి, కరెక్ట్గానే ఉండండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్యూచర్లో మనం ఒక మంచి సొసైటీని తయారు చేసిన వాళ్ళు మొత్తం. రైట్, బీ ఆన్ ద రైటియస్ పాత్. చీకట్లో చేసేది, చెప్పుకోలేకుండా చేసేది తప్పు తప్పే. అది గర్వంగా నువ్వు బయటకి చెప్పుకున్నా తప్పు ఈజ్ తప్పే, రాంగ్ ఈజ్ రాంగ్ అని నేర్పించాలి. దాన్ని ట్యాబు చెయ్యాలి కంపల్సరీగా. తప్పు చేసిన వాడిని తప్పు చేసినట్టు చూడగలగాలి సొసైటీ. అప్పుడే దాని నుంచి బయట, తప్పు చేసిన వాడిని కూడా జాలిగా చూసి ఏమో ఎందుకో అని ఉన్న రోజులు అండ్ లోపల తీసుకెళ్ళి ఏమో ఎందుకో ఉండొచ్చు, బట్ బయట మాత్రం అది పనిష్మెంట్ లాగే ఉండాలి. అప్పుడే ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ వస్తుంది అందరిలో. పిల్లల్లో కూడా, నువ్వు తప్పు చేసావా ఈరోజు, నీకు నైట్ డిన్నర్ క్యాన్సిల్, నువ్వు ఎందుకు రాంగ్గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పిన రోజున పిల్లలు కంట్రోల్లోకి వస్తారు. ఇది నేర్పించాలి పిల్లలకి. ఒక రోజు తిండి మానేసినా ఏం కాదు, బట్ దే విల్ నో ఓకే దిస్ హ్యాస్ అ కాన్సిక్వెన్స్. ఇలా చేస్తే కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఎవరినో స్కూల్లో పిల్లవాడిని వెళ్ళి కొట్టొచ్చాడు, కొడితే ఆ రోజు ఫుడ్ బంద్, నువ్వు ఇలా ఉండకూడదు అంటే ఉండకూడదు. ఎన్ని రోజులు పంతం పడతారు? పిల్లలు తొందరగా అడాప్ట్ అయిపోతారు. ఓ దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ మై హౌస్ అని తెలుస్తుంది. దానికి పేరెంట్స్గా భయపడవద్దు. ఒక్క అడుగు ముందుకేసి చెయ్యండి పని. తర్వాత అన్ని మనమే తప్పులు చేసేసి సొసైటీలో అయిపోయింది, పిల్లలు ఇలా అయిపోయారంటే వాళ్ళ తప్పు కాదు, మనమే ఆ చొరవ ఇస్తున్నాము. అండ్ గాజు బొమ్మల్లా పెంచద్దు పిల్లల్ని. యూ సీ, ఎక్స్పోజ్ దెమ్ టు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అండ్ లెట్ దెమ్ లెర్న్ ఫ్రమ్ డైరెక్ట్ నేచర్. ఓకే, అంతేగాని ఎంతసేపు ఆ రూమ్లలో ఫోన్లలో అడిక్ట్ చెయ్యొద్దు. పిల్లలకి ఆరోగ్యం యొక్క విలువ, క్యారెక్టర్ యొక్క విలువ నేర్పించాలి. నిజముగా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం, నథింగ్ ఆరోగ్యాన్ని మించింది లేదు. క్యారెక్టర్ని మించింది లేదు అనేదే నేర్పించాలి పిల్లలకి. క్యారెక్టర్ అంటే పిరికితనం కాదు, క్యారెక్టర్ అంటే చేతగానితనం కాదు, క్యారెక్టర్ అంటే బీయింగ్ ఆన్ ద రైటియస్నెస్ విత్ అ స్ట్రిక్ట్ రూల్. అలా బ్రతికిన వాడు నిజంగా బాగుంటాడు. మీరు యూ విల్ జనరేట్ గ్రేట్ జనరేషన్. ఇఫ్ అందరూ చేయగలిగితే ఒక గ్రేట్ జనరేషన్ని పుట్టించినట్టు. కాకపోతే చాలా దూరం వచ్చేసాం. పిల్లలు ఇప్పుడు నిజంగా మన కంట్రోల్లో లేరు. దే ఆర్ ఆల్మోస్ట్ క్రాస్డ్ ఎవ్రీథింగ్. రీసెంట్గా మేము చెప్పిన కేసెస్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక అబ్బాయి చాట్ జీపీటీని అడిగి, నేను 18 years దాటాక మా నాన్న మీద ఏ కేసులు వేసి డబ్బులు తీసుకోవచ్చు ఓకే అని వాడు ఆ చాట్ జీపీటీలో ఉన్న అది రాసుకుని, సెక్షన్స్ అన్ని రాసుకుని, ఈ సెక్షన్స్ వేసి నీ మీద కేసేస్తా, ఎవరి కోసం సంపాదిస్తున్నావు, నా కోసమే కదా అని చెప్పి ఆ డబ్బులంతా నేను లాగేసుకుంటా, తర్వాత నువ్వేమన్నా చేయని సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంటాడు. వాడి టైంకి బిక్కుమంటూ వీళ్ళు అన్నం పెట్టాలి, కథలు కూడా రాడు, అట్లా కూర్చుని ఉంటాడు, బయటకు వెళ్తాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, మళ్ళీ వస్తాడు. వీళ్ళు ఏం అనడానికి వీల్లేదు, ఎందుకు చదువుకోవట్లేదు అని అడగడానికి వీల్లేదు, ఎందుకంటే నా ప్యాషన్ వేరు, నా లైఫ్ వేరు అని మాట్లాడతారు. ఇదంతా మనం అందిస్తున్నాం సొసైటీకి. కానీ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎలాంటి వీక్ మైండ్ వింటుంటారో కాబట్టి ఎవరైనా చెప్పేవాళ్ళు కూడా ఏమైనా వీక్ మైండ్ విని రాంగ్గా అర్థం చేసుకుంటారేమో. సో జాగ్రత్త పడదాం. నెక్స్ట్ మన సొసైటీని మనమే తయారు చేస్తున్నాం అనేది గుర్తించాలి.
సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని బుక్స్ రాసుంటారు? నేను 3 బుక్స్ రాశాను. 3 books. Basically. చాలా బుక్స్ నా దగ్గర నేను రాసి పెట్టుకున్నాను. పబ్లిష్ చేసినవి 3. ఓకే, సెలబ్రేటెడ్ మాంక్, ఓకే, ఓకే, తర్వాత ద వ్యాలెన్స్ అని, తర్వాత ద అన్షాకిల్డ్ అని బుక్స్, 3 బుక్స్ ఇంగ్లీష్లో రాశాను. ఇంకా చాలా నేనైతే రాస్తూ ఉంటాను అట్లా. ఓకే. అంటే మీ బుక్స్ ఎవరైనా చదవాలి అంటే ఎలా? ఇవి అమెజాన్లో దొరికిపోతాయి మీకు, ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతాయి. ఓకే సార్. Yeah. అండ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you.